చూస్ కంట్రీ డిలైట్, లివ్ బెటర్. ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. 28 లక్షల కోట్లతో కుటుంబ వ్యాపారాల్లో అత్యంత విలువైన వ్యాపారాలుగా అంబానీలు నిలిచినట్టు తెలుస్తోంది. ఇది దేశంలోని 12% జీడిపికి సమానం అన్నమాట. సో దీని గురించి మరిన్ని వివరాలు మనకు అందించేందుకు ప్రముఖ మార్కెట్ అనలిస్ట్ అలాగే ఫైనాన్షియల్ అనలిస్ట్ నాగార్జున రెడ్డి గారు అందుబాటులో ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. సార్ నమస్తే అండి. నమస్తే మా నిరుపమ. అత్యంత విలువైన కుటుంబ వ్యాపారాల్లో అంబానీలదే పై స్థానం అని చెప్తున్నారు, అగ్రస్థానం అని చెప్తున్నారు. ఇది దాదాపు 12% దేశ జీడిపికి సమానంగా చెప్తున్నారు. అమ్మా, దేశ జీడిపికి సమానము అంటారు. వాళ్ళకున్న ఆస్తి విలువ అనేటువంటిది ఫిలిప్పీన్స్ కి సంబంధించిన ప్లస్ నెదర్లాండ్స్ లాంటి కంట్రీలు కనుక కలుపుకుంటే వాటన్నిటికి సంబంధించిన జీడిపికి ఈక్వల్ అని చెప్తారు. చాలా చెప్తూ ఉంటారు. జనరల్ ఇట్లాంటి అనాలిసిస్ అనేటువంటి సంవత్సరానికి ఒకసారి వస్తూ ఉంటాయి. ఇది పెద్ద విశేషం అంటే ఏం కాదు. నాకు తెలిసినంత వరకు భారతదేశంలో ఒక 300 కుటుంబాలు ఉన్నాయమ్మా. 300 కుటుంబాలు ఉన్నాయి. వాళ్ళంతా కూడా ఫస్ట్ జనరేషన్, సెకండ్ జనరేషన్, ఓల్డర్ జనరేషన్ వాళ్ళు అనమాట. వీళ్ళతో పాటు ఏంటంటే వాడియా వాళ్ళు ఉంటారు, రేమాండ్స్ వాళ్ళు ఉంటారు, దెన్ ఆదిత్య కుమార్ మంగళం బిర్లా వాళ్ళు ఉంటారు. ఇట్లాంటి వాళ్ళు చాలా మంది ఉంటారు. ఒక 300 కుటుంబాలు ఉంటాయి భారతదేశం. ఎనీహౌ, ఇప్పుడు అంబానీసు, అదానీసు వీళ్ళిద్దరే కదా బాగా ఫేమస్. ఒకప్పుడు టాటాసు, బిర్లాస్ అనేవాళ్ళు వాళ్ళ మీద పడి ఏడిచేవాళ్ళు. టాటాసు, బిర్లాస్ అనేవాళ్ళు పర్ఫెక్ట్గా వ్యాపారాలు చేస్తారు. ఐ ఈవెన్ స్పోక్ టు రతన్ టాటా ఆల్సో in Bombay once. I also had a personal interaction even with Aditya Kumar Mangalam Birla in connection with Andhra Cements and Sagar Cements. Excellent personalities. వాళ్ళతోటి మీరు అంబానీలనే అదానీలనే దయచేసి పోల్చబాకండి. ఇప్పుడు అంబానీకి 28 లక్షల కోట్లు అంటే ఈ ఫిగర్ ఎలా వచ్చింది అనేసి అంటే వాళ్ళకి ఉన్నటువంటి గ్రూప్ కంపెనీస్లో వాళ్ళకున్న షేర్స్ ఎన్ని, ఆ షేర్స్ని మల్టిప్లైడ్ విత్ బిఎస్సి కానీ ఎన్ఎస్సి కానీ లేదనేసి అంటే వాటిల్లో ఉండేటువంటి షేర్ ప్రైస్ని కనుక మల్టిప్లై కనుక చేస్తే మీకు 28 లక్షల కోట్లు వస్తుంది. కానీ అది ఇప్పుడు 28 లక్షల కోట్లు ఉంటుంది. మనం ఈ వీడియో పూర్తి చేసే లోపల అది 29 లక్షలు కావచ్చు, 27 లక్షలు కూడా కావచ్చు. అన్నీ కూడా చెప్పుకోవడానికి బాగానే ఉంటాయి. నో డౌట్ అంబానీస్ అనేటువంటి వాళ్ళు వాళ్ళ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ కనుక తీసుకున్నట్లు కనుకైతే బాగా కష్టపడి పైకి వచ్చినటువంటి వాళ్ళే. తల్లిని మధ్యలో కూర్చోబెట్టుకొని షేర్లు వీళ్ళు వ్యాపారాలన్నీ కూడా డివైడ్ చేసుకున్నారు. ముఖేష్ అంబానీ ఏమో పైకి పోయాడు, ముఖేష్ అంబానీ తమ్ముడు అనిల్ అంబానీ ఏమో డౌన్ అయిపోయాడు. వీళ్ళిద్దరి మధ్యలో ఏమైందంటే గౌతమ్ అదానీ బాగా రేజ్ అయిపోయాడు. భారతదేశంలో తీర ప్రాంతం అంతా నాదే, 7600 కిలోమీటర్ల తీర ప్రాంతం అంతా నాదే, షిప్ యార్డ్లన్నీ నా దగ్గరే ఉండాలి. భారతదేశంలో ఉన్నటువంటి ప్రధానమైన విమానాశ్రయాలన్నీ నా చేతిలోనే ఉండాలి. నేను చెప్పినట్టు ప్రభుత్వాలు వినాలి అని బయటికి అనరు, కానీ చేసే పనులు మటుకు అలాగే ఉంటాయి. బిర్లా గ్రూప్ నుంచి కానీ, టాటా గ్రూప్ నుంచి కానీ, రేమాండ్స్ గ్రూప్ నుంచి కానీ, వాడియా గ్రూప్ నుంచి కానీ ఎవరన్నా రాజకీయాల్లోకి వచ్చినటువంటి వాళ్ళు ఉన్నారా? పోనీ రాజకీయంలో ఉండేటువంటి ప్రైమ్ మినిస్టర్స్ని వాళ్ళకు అనుకూలంగా చట్టాలు చేసేటువంటి ఇన్ఫ్లుయెన్స్ చేసినటువంటి దాఖలాలు మీకు ఎప్పుడన్నా కనపడ్డాయా? 40 సంవత్సరాల నుంచి నేను కూడా చూస్తున్నాను. ఐఎమ్ ఆల్సో చార్టర్డ్ అకౌంటెంట్, ఐఎమ్ ఆల్సో ఇంటూ ద టెక్నాలజీస్ లైక్ ఎస్ఐపి బిజినెస్ ఇంటెలిజెన్సీ, ఐఎమ్ ఆల్సో ఏ ఫ్రాడ్ ఇన్వెస్టిగేటర్, సో ఆన్ అండ్ సో ఫోర్త్. మళ్ళీ ఆ సంగతి చెప్తే సెల్ఫ్ డబ్బా కొట్టుకున్నట్టుంటుంది, వదిలేయండి. టాటాస్ని, బిర్లాస్ తోటి ఎప్పుడు కూడాను అంబానీస్ని, అదానీస్ని పోల్చకండి. షేర్ మార్కెట్ అనేటువంటిది పచ్చి తాగుబోతులాగా బిహేవ్ చేస్తుంది. ఆ ఫిగర్స్ అనేటువంటివి నమ్మకండి. ఈ 28 చెప్పాను కదా నేను, ఇప్పుడు 28 లక్షలు అంటున్నారు మీరు. ఒక గంట పోయిన తర్వాత అది 29 కావచ్చు, 27 కావచ్చు. అది రియల్ ఫిగర్స్ కాదు. కంపెనీ అనేటువంటిది ఒక బ్రాండ్ ఇమేజ్ డెవలప్ చేయాలంటే 20-30 సంవత్సరాలు పడుతుంది. మాది ఒక్క రోజులో అయ్యేది కాదు. షేర్ మార్కెట్ ఈజ్ అ షియర్ గ్యాంబ్లింగ్. మళ్ళీ ఇంకోసారి చెప్తున్నాను, 2 మాత్రమే లాభపడతారు, 98 మంది నష్టపోతారు. ఈ నష్టపోయేదంతా కూడాను సామాన్య మానవులే. కరోనా పీరియడ్లో కూడాను గంటకి 90 కోట్లు సంపాదించాడమ్మా ముఖేష్ అంబానీ. గంటకి 90 కోట్లు. ఇజ్ ఇట్ రియల్లీ పాసిబుల్? నాట్ ఎట్ ఆల్. వాళ్ళు ఇండస్ట్రీస్ పెట్టిన మాట వాస్తవమే. ఇంచుమించుగా చాలా మందికి ఒక 20 లక్షల మంది దాకా ఉద్యోగాలు ప్రొవైడ్ చేసిన మాట వాస్తవమే. ఈ 20 లక్షలు అనేటువంటిది ఒక దేశానికి సంబంధించిన పాపులేషన్కి ఈక్వలెంట్గా ఉంటుంది. చిన్న కంట్రీస్ ఉంటాయి మాకు, అబు దుబాయ్ లాంటి చిన్న కంట్రీస్ ఉంటాయి. అక్కడ పాపులేషన్ అంతా కూడా 20 లక్షల కంటే ఉండదు. కానీ ఈ గ్రూప్లో వాళ్ళు 20 లక్షల మందికి ఎంప్లాయ్మెంట్ ప్రొవైడ్ చేస్తారు. ట్యాక్స్లు కూడా బాగానే కడతారు వీళ్ళు. కార్పొరేట్ ట్యాక్స్లో మెజారిటీ ఆఫ్ ద కార్పొరేట్ ట్యాక్స్ వీళ్ళ దగ్గర నుంచే వస్తుంది. లేదంటే ఎన్ఎండిసి లాంటి పబ్లిక్ సంస్థల నుంచి, పెట్రోలియం కంపెనీస్ నుంచి, ఓఎన్జీసీ నుంచి, ఇట్లాంటి వాటి నుంచి వస్తాయి. నాకు తెలిసినంత వరకు ఇండియాలో బెస్ట్ బిజినెస్ గ్రూప్స్ అంటే టాటాస్, బిర్లాస్, టీవీఎస్ గ్రూప్స్, హీరో హోండా గ్రూప్స్, అంటే ముంజాల్ బ్రదర్స్. ఇట్లాంటి వాళ్ళు మొత్తం ఒక 5-6, 10 మందే ఉంటారు, అంతకంటే ఎక్కువ. లేటెస్ట్గా నీతా అంబానీ ఒక కారు కొన్నారంట, ఆడి A9 చెమిలియాన్ అనే కారు. ఇది 100 కోట్ల ఖరీదైనటువంటి కారు అంట. అది
మొత్తం ప్రపంచంలోనే 11 కార్లు మాత్రమే ఉంటాయట. దాని వేగం గంటకు 250 కిలోమీటర్లు, అంటే బుల్లెట్ ట్రైన్ కంటే కూడా ఎక్కువ స్పీడ్తో పోతుందంట. ఇప్పుడు అదే పెద్ద న్యూస్ అవుతోంది సార్. మన ఇండియాలో ఉండే రోడ్లలో ఈవెన్ మనకు హైదరాబాద్లో ఉండేటువంటి అవుటర్ రింగ్ రోడ్లో కూడా 120 కిలోమీటర్ల కంటే మనం ఎక్కువ పోలేము. ఏం చేసుకుంటారు ఇవన్నీ? ఇప్పుడు బుగాటి లాంటి కంపెనీస్ వాళ్ళు, లంబార్డిని వాళ్ళు కూడా కారు తయారు చేస్తారు. ఈ మధ్య ఎక్కడ చూసాను నేను ఒక వీడియోలో. ఆ బుగాటి అనేటువంటి వాళ్ళు కొత్త రకమైన కారు ఒకటి తయారు చేశారు. 304 కిలోమీటర్ల స్పీడ్ పోతుంది. మన ఇండియాలో అసలు ఆ రోడ్స్ ఉన్నాయా? లేవు కదా. అన్నీ ఏదో చెప్పుకోవడానికి మనకి వస్తాయి. ఏం చేస్తారంటే వీళ్ళు ఆ 100 కోట్ల రూపాయలు పెట్టి కారు కొంటారు. అదేమో కంపెనీ పేరు మీద ఉంటుంది. దాని మీద 25% డిప్రిసియేషన్ అంటే 25 కోట్లు డిప్రిసియేషన్ అంటే ట్యాక్స్ తగ్గుద్ది. అవన్నీ వాళ్ళ కార్లు కాదు, ఈ కంపెనీకి సంబంధించిన కార్లు. నీతిగా, నిజాయితీగా, పద్ధతిగా, సిస్టమేటిక్గా వ్యాపారం చేసేవాడు ఎప్పుడు కూడాను సొంతంగా ఇంత ఖరీదు పెట్టి కార్లు కొనుక్కోరమ్మా. కంపెనీల పేర్ల మీదనే కొంటారు. అది కంపెనీ కావచ్చు, పార్ట్నర్షిప్ ఫర్మ్ కావచ్చు, BSCలో లిస్ట్ అయింది కావచ్చు, ఇంకోటి కావచ్చు. ఈవెన్ ట్రస్ట్లు, సొసైటీస్, వాలంటరీ ఆర్గనైజేషన్స్ కూడా కొనరమ్మా అన్నిటికీ. కానీ ఎప్పుడైనా సరే ఎసెట్స్ అనేటువంటిది కంపెనీ పేరు మీదనే కొనుక్కోవాలి, ట్యాక్స్ బెనిఫిట్ మూలకంగా. టాటాసు, బిర్లాసు చాలా పర్ఫెక్ట్గా ఉంటారు. ఒక్క శాలరీస్ మీదనే ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్లో ఉన్నటువంటి శాలరీస్ అనేటువంటి ఒక పర్టికులర్ హెడ్ కిందనే ఇంచుమించుగా 20-30 కేసులు ఉన్నాయి మా టాటా వాళ్ళు. అంత పర్ఫెక్ట్గా ఉంటారు వాళ్ళు. పైసా లంచం ఇయ్యరు, రూల్ని వైలేట్ చేయరు. రూల్స్లో ఏదైనా కనుక తప్పుంటే దీన్ని సవరించుకోవాలని చెప్తారు, కానీ ఉన్నటువంటి రూల్ మటుకు వైలేట్ చేయరు. దేశ జీడిపిలో 17%తో సమానం అంటే అది గొప్ప విషయమే కదా సార్. అంతే కదమ్మా. మా టోటల్ బడ్జెట్ ఎంతమంది? 48 lakh crores, వీళ్ళది 28 lakh crores. ఇంకా అదే కదా లెక్క మీకు. నేను ఒక సామాన్య మానవుడికి ఏం చెప్తాను అంటే, షేర్ మార్కెట్ లో ప్రైసులు తగ్గడం, పెరగడం అనేటువంటిది నిమిషానికి మారిపోతుంటాయి. దాన్ని ఆధారంగా చేసుకొని మీరు డబ్బులు పోగొట్టుకోవద్దు. పెరుగుతున్నంతసేపు ఏమో పెరిగింది, ఇంకా పెరుగుతుంది అని వీడి దగ్గర ఉన్న షేర్లు అమ్ముకోడు. ఆ తర్వాత ఏమో తగ్గడం మొదలు పెడుతుంది. వామ్మో వాయ్ అని బాదుకుంటారు. 2 రూపాయల వడ్డీకి, 3 రూపాయల వడ్డీకి డబ్బులు తీసుకొని షేర్ మార్కెట్లో పెట్టి ఆత్మహత్యలు చేసుకున్న వాళ్ళు నేను చాలా మందిని చూశాను. షేర్ మార్కెట్ వన్ షుడ్ బి ఎక్స్ట్రీమ్లీ కేర్ఫుల్. అంబానీ లాంటి వాళ్ళు లక్షల్లో షేర్లు కొంటారు కాబట్టి గంటకు 90 కోట్లు వస్తాయి. మీకు నాకు ఎందుకు వస్తాయి? మీ దగ్గర డబ్బులు ఉంటే చక్కటి బ్లూ చిప్ కంపెనీస్లో కొనుక్కోండి. టెస్కోలో కొనుక్కోండి, టిస్కోలో కొనుక్కోండి, టెల్కోలో కొనుక్కోండి, ఆదిత్య బిర్లా గ్రూప్కి సంబంధించిన అల్ట్రాటెక్లో కొనుక్కోండి షేర్లు, టీవీఎస్ గ్రూప్కి సంబంధించిన దాంట్లో కొనుక్కోండి, రేమాండ్స్ మిల్స్లో కొనుక్కోండి, ఓసీఎం లాంటి కంపెనీస్లో కొనుక్కోండి, ఇట్లాంటి వాటిలో కొనుక్కోండి. సీమెన్స్ ఇండియా లిమిటెడ్ ఇట్లాంటి వాటిలో కొనుక్కోండి. డాక్టర్ రెడ్డీస్ ల్యాబొరేటరీస్, దివ్య ల్యాబొరేటరీస్, స్టాండర్డ్ కంపెనీస్, అలాంటి వాటిలో షేర్లు కొనుక్కోండి, పెట్టుకోండి. రైట్ షేర్స్ వస్తాయి, బోనస్ షేర్స్ వస్తాయి, డివిడెంట్ వస్తుంది, బాగుంటుంది. అంతేగాని ఏదో 5 రూపాయలు పెరిగింది, 4 రూపాయలు తగ్గింది కదా అని చెప్పి అడ్డగోలుగా మీ దగ్గర ఉన్న డబ్బులు పెట్టి షేర్లు కొనుక్కోవాకండి. నాకు తెలిసిన వాళ్ళు చాలా మంది ఉంటారు మా, ఎస్పెషల్లీ పల్లెటూళ్ళల్లో టీచర్స్ ఉంటారు కొంతమంది. ఈ టీచర్స్కి వాళ్ళ పిల్లల పాఠాలు ఎంత మాత్రం చెప్తారో నాకైతే తెలియదు, కానీ ఐఎమ్ వెరీ సారీ. టీచింగ్ కమ్యూనిటీ వాళ్ళకి కోపం వస్తుందో కానీ రియల్గా చూశాను కాబట్టి చెప్తున్నాను. వీళ్ళు షేర్లు వ్యాపారం చేస్తుంటారు, 2 రూపాయలకి 3 రూపాయలకి వడ్డీలకి ఇస్తుంటారు, ఓపెన్ ప్లాట్స్ అమ్మకాలు పెడతా ఉంటారు. మరి పిల్లలకి పాఠాలు ఎప్పుడు చెప్తారన్న సంగతి ఇంక పిల్లలకే తెలియాలి. షేర్ మార్కెట్ నమ్మకండి. ఇట్ ఈస్ నథింగ్ బట్ ఏ షియర్ గ్యాంబ్లింగ్ అది, అంతే. అది మీ చేతుల్లో ఉండదు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.